నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రా రొయ్యలకి కోడిగుడ్లతో దిష్టి తీస్తున్నావు ఎట్టా ఓ అవులేనా ఏందా కోడిగుడ్లతో రొయ్యలకి దిష్టి తీస్తాడన్న అర్ధరాత్రి శవాల మీద తిరిగి వాడు నువ్వేమైనా చేస్తావురా స్వామి నీతో కాదు అయినా ఇప్పుడు వాడితే ఏం చేస్తున్నావురా నిన్న మా అన్నను కలుగుతామని హైటెక్ సిటీకి పోతే ఆడ ఒక అన్న వచ్చి పైకి కిందకి 2 సార్లు చూసి కొద్దిగా దూరం పోయి ఫోన్ ఆన్ చేసి మన వీడియోస్ 2 చూసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి బ్రో మీరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తారు కదా మీరు ప్రవీణ్ బ్రోనేనా అని అడిగిండు నేను చిన్నగా నవ్వి అవును బ్రో అంటే బ్రో నీకు నేను పెద్ద ఫ్యాన్ బ్రో అయినా ఈ రోజు ఇంత సడన్ గా చూస్తాను అనుకోలేదు బ్రో నిన్న అని కొంచెంసేపు మాట్లాడి బ్రో నేను రామ్ చరణ్ అన్న ఫ్యాన్ బ్రో రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కోసం మా అన్నకి ఇష్టమైన రొయ్యల ఆమ్లెట్ చేసి బ్రో అని అడిగింది అందుకని మార్కెట్ పోయి రొయ్యలు వాటిని శుద్ధంగా క్లీన్ చేసుకొని ఒక రొంత తెల్ల సోనా ఒక రొంత కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని బాండిల్ వేసి ఏంచి అవన్నీ బాగా ఎగిన తర్వాత దాంట్లో ముందుగా ఎర్రగడ్డలు కొత్తిమీర మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని ఆ రొయ్యలకి కోడిగుడ్డు బాగా పట్టేదానికి వేయించుకొని దింపుకుంటే రామ్ చరణ్ అన్న ఫ్యాన్ అడిగిన రామ్ చరణ్ అన్నకి ఇష్టమైన రొయ్యల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది ఆ ఆమ్లెట్ లో ఉడికిన రొయ్య ముక్కను చూడండి ఎట్టుంది మెత్త మెత్తగా జారిపోతుంది ఆ రొయ్య ముక్క ఏడు జారి కింద పడి దానికి దెబ్బలు తగులుతాయి అని స్పూన్ తీసుకొని గబగబా నా నోట్లో వేసేసి ఆ కోడిగుడ్డు ఫ్లేవర్ తో రొయ్య ముక్కను తింటుంటే కమ్మ కమ్మంగా రచ్చ లేపింది అట్టే